తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతోటి సఖ్యత కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడుతుంది. గౌరవ పురస్కారాలు కూడా ఈరోజు వీరు పొందుతారు. ఆస్తి వివాదాలతోటి గత కొంతకాలంగా తులారాశి వారు ఎవరైతే సతమతమవుతారో అటువంటి వారు ఈరోజు ప్రయత్నాలు ప్రారంభం చేస్తే వాటి నుంచి కూడా బయటపడతారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగవర్గాల వారికి ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు గౌరవ పురస్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా నూతన రుణ ప్రయత్నాలు ప్రారంభం చేసిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. ఎంత కష్టపడి పనిచేసినా ఈరోజు ఫలితం మాత్రం స్వల్పంగానే ఉంటుంది. స్నేహితులు బంధువులతో మాట పట్టింపులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు కూడా చేజారే సూచనలు ఉన్నాయి. కావున విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత ఆదురత తప్పకపోవచ్చు. విద్యార్థులు కృషి చేసినా కూడా ఈరోజు ఫలితం అంతగా కనిపించదు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి ఎదురుండదు. వస్త్ర లాభాలు కూడా వీరికి ఉండవచ్చు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు సోదరులతోటి సఖ్యత ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. విలువైన వస్తువులు ఈరోజు వీరు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.